నానా ఏంటి నాన్న ఈ టైంలో వచ్చావు? పొద్దున్న క్యారేజ్ తీసుకెళ్తా మర్చిపోయాను కానీ 100 ఉండు నాన్న తింటాకి. అయ్యో నాన్న, క్యారేజ్ ఇచ్చేస్తా, 100 రూపాయలు కలిసి వస్తాయి. నా క్యారేజ్ ఉంది కానీ ఇస్తా, తిందా కానీ నాన్న. ఇదిగో తీసుకో నాన్న. సరే నాన్న వెళ్ళొస్తా. జాగ్రత్త నాన్న. అదేంటి రాముడు, నువ్వు తినకుండా నీ కొడుకు ఇచ్చేసావు? 100 అడిగాడుగయ్యా, నాకు దేనికో దానికి ఉపయోగపడుద్ది. నాకు పస్తులు అలవాటేనయ్యా. రాముడు ఎప్పుడు అంతేనయ్యా, కొడుకు కుటుంబం అనుకుంటూ ఉంటాడు ఎప్పుడు. ఊరుకోరా దుర్గా, ఈ ప్రపంచంలో ప్రతి తండ్రి మనలాగే ఆలోచిస్తాడరా. పని శుభ్రంగా చేసుకొని టైంకి వెళ్ళిపోండి. ఎరా నీకోసం వెయిట్ చేస్తున్నా. ఆకలేస్తుంది కానీ ఏమన్నా తిన్నావా? లేదురా, మా నాన్న దగ్గరికి వెళ్తే డబ్బులు మంటి క్యారేజ్ ఇచ్చాడు. రే, రోజు తినే క్యారేజే కానీ రెస్టారెంట్కి వెళ్దాం పదరా. నానా, నువ్వు రాముడు కొడుకువేగా? అవునండి. మీ నాన్న ఇచ్చిన క్యారేజ్ తినకుండా మీ ఫ్రెండ్తో రెస్టారెంట్కి వెళ్తున్నావా? అవును. మీ నాన్న నీ కోసం ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? అయ్యా, నా డబ్బులు మీ దగ్గర ఉంచండి అయ్యా. మా అబ్బాయి ఫీజు కట్టాలి, కట్టేటప్పుడు ఒకేసారి తీసుకుంటా మీ దగ్గర. చేసేది మంచి పనే, కానీ నీ ఆరోగ్యం కూడా చూసుకోరా. ఓకే అయ్యా. మీ నాన్నే కాదురా, ప్రతి నాన్న తన పిల్లల కోసం ఇలాగే ఆలోచిస్తూ ఉంటాడు. ప్రతి తండ్రి తన పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. మీరేంటి నాన్న ఎలా ఆలోచిస్తున్నారు? సారీ అండి. సారీ అంకుల్. ఇక నుంచైనా తల్లిదండ్రులను అర్థం చేసుకోండి.